Anthem Service Channel. Good afternoon everyone, my name is Shani, Anthem Service Channel. राम राम, मेरा नाम हर्षवर्धन। राम राम, मेरा नाम वैशाली। నమస్కారం అందరికీ, నా పేరు ఎస్ఆర్ఆర్. నమస్కారం అందరికీ, నా పేరు బిలియా. Hi Shani, how are you everyone? Hi Sadhika, of course, I just finished my lunch. What's up? I was wondering, I wanted to go to cinema tonight. There is a new comedy movie playing at 7 p.m. Oh, I love to. I really need a laugh. After this long week, which movie is it? That's called The Great Mixer. I hear the main actress is hilarious. Perfect. Should we meet at the theater or do you want to grab coffee first? Let's meet at the cave. Next around 6:15 p.m. I am starving. Sounds like a plan. I'll see you then. Let's see ya. Thanks. राम राम। राम राम। तेरा क्या नाम था? मेरा नाम हर्षवर्धन। क्या हाल था? आप किस हरियाणा लो? मैं तेलंगाना में रहिया करूँ। आज आपका हरियाणा के बारे में जानेंगे। पूर्व काल में हरियाणा का हरयाणी बगदान में हरि का हरण्य हरित हरण्य के नाम से जाना जाया करता था। బాబా మీరా వాళ్ళు ఏమాట్లాడుతున్నారు నీకు అర్థమైందా? వాళ్ళ భాషే అర్థం కావడం లేదు. ఆ ఊగుడు, ఆ స్పీడులు, ఆ కథలు తిరగడే లేదు. ఏంటో ఏమో. అదే మన తెలుగు అయితే ఎంత వినసొంపుగా ఉంటుంది, నాకు వద్దు అనిపిస్తుంది. ఆ మధురమే లేదు. అవును, కానీ ఈ మధ్యలో బయట కనబడడం లేదేంటి? ఆ పుస్తకం ఏంటి? మా తమ్ముడ ఈ తెలుగు పుస్తకం ఇచ్చాడు, చదవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ కొన్ని తెలుగు పదాలు అసలు అర్థం కావడం లేదు. అసలు ఈ రోజుల్లో తెలుగు నేర్చుకోవడం అవసరమా? అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు కదా. మా తాతకి ఎన్నిసార్లు చెప్పినా వినడు. తెలుగు పుస్తకాలు ఇచ్చి చదువు చదువు అని అంటాడు, అసలు ఆ పదాలే అర్థం కావు. అలా అనకు ఇలా. తెలుగు భాషలంతా లెక్క అని ఊరికే అనలేదు. మన భాష, మన గుర్తింపు, మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా మన అమ్మ భాషలో ఉన్న కమ్మదనం వేరే దేనిలో ఉండదు. నిజమే కావచ్చు, కానీ కెరీర్ పరంగా ఇంగ్లీష్ ముఖ్యం. అవును, ఉద్యోగం కోసం ఇంగ్లీష్ ముఖ్యమే, కానీ మన సంస్కృతి మూలాన్ని తెలుసుకోవాలంటే తెలుగు తెలియాలి. మన పద్యాలు, సామెతలు, అన్నమయ్య గీతలు, వీటిలో ఉన్న అర్థం వేరే భాషలోకి అనువాదిస్తే రాదు. మన తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే దీనిని తెలుగులో చాలా ఇలా. అవును, సంగీతంలో కూడా తెలుగు పదాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని విన్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క పదం అచ్చుతో ముగుస్తుంది, కాబట్టి తెలుగులో ఒక విధమైన లయ ఉంటుంది. మన తెలుగు భాషను గౌరవించకపోతే ముందు తరాలకు మన గొప్పతనాన్ని ఎలా అందిస్తాం? మన ఇంట్లో తెలుగు భాష మాట్లాడుకోవడం వల్లనే భాష బ్రతుకుతుంది. నువ్వు చెప్పింది నిజమే అర్థం, కేవలం మాతృభూతమే కాకుండా మన మూలాలను అర్థం చేసుకోవడానికి నేను తెలుగుని ఇంకా బాగా నేర్చుకుంటాను. చాలా సంతోషం లీలా. నీకేదైనా సందేహాలు ఉంటే నేను తప్పకుండా సాయం చేస్తాను. మన తెలుగుని గౌరవిద్దాం, రక్షించుకుందాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.